టీవీ7 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం డిపిలోని సెక్షన్ 44(3) చట్టాన్ని సవరించడం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ సెక్షన్ను ఎత్తివేయాలని ఆర్టీఐ అవగాహన కమిటీ సంస్థ రాష్ట్ర కన్వీనర్ హబీబుల్ రహమాన్ స్థానిక జాబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాచార చట్టంను ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తోందని, ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(i)కి చేసిన సవరణ అన్ని రకాల వ్యక్తిగత సమాచారాన్ని సమాచార హక్కు పరిధి నుండి తప్పించాలని చూస్తోందన్నారు. దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల కోసం ఇచ్చిన నిధులను సైతం అడగకుండా ఉండేందుకు ఈ డిపి చట్టాన్ని సవరించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. డిపి చట్టం ద్వారా సమాచార హక్కు చట్టం 2005కు చేసిన సవరణలు ఆర్టీఐ చట్టాన్ని ప్రాథమికంగా బలహీన పరుస్తోందని, డిపి చట్టం వల్ల స్వచ్ఛంద ప్రజాబాహుల్యంలోని సంస్థలపై కూడా సమాచారం వెల్లడించేందుకు అడ్డంకులు, పరిమితులు విధిస్తుంది. దాపరికం లేని సమాజం కోసం ఏర్పాటు చేసిన ఆర్టీఐ చట్టాన్ని కొందరి రాజకీయ నాయకుల స్వార్థం కోసం దీన్ని బలహీనపరుస్తున్నారని, వెంటనే డిపి చట్టాన్ని రద్దు చేయకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామన్నారు. అందులో భాగంగా తొలుత సంతకాలు సేకరణ చేపట్టి రాష్ట్రపతికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని శ్రీ సత్యసాయి ఆర్టీఐ అవగాహన కమిటీ జిల్లా ప్రెసిడెంట్ జి సునీల్, ఉపాధ్యక్షులు ఏటూరి పోతులయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డి లింగయ్య, రెవెన్యూ గౌరవ అధ్యక్షులు బాలకృష్ణ, అధ్యక్షులు అయాజ్, సభ్యులు చింతా శ్రీనివాసులు, మహమ్మద్ సాయిఫ్, ఎస్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సంబంధం ఉండదో ఆ తర్వాత ఒక వ్యక్తి యొక్క గోప్యత హక్కుకు భంగం కలిగించే సమాచారం మాత్రమే ప్రజలకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ చట్టంలో ఉండింది. ఇవంతా కూడా తొలగించి కేవలం ఈ చట్టంలో డిపి యాక్ట్ అనే చట్టం సెక్షన్ 44 సబ్సెక్షన్ 3 కింద కేవలం పర్సనల్ డేటా యాదైనా పర్సనల్ డేటా ఇవ్వకూడదు అని చెప్పేసి పెట్టారు. ఇందులో ఏంటంటే మరో ఏమైపోతుందంటే ఈ చట్టంలో పర్సనలే కాదు, ఎలాంటిదైనా కూడా ఫ్యాక్టరీకి సంబంధించింది, ఫర్మ్స్కి సంబంధించినవి, ఆ తర్వాత మనకు కంపెనీలకు సంబంధించినవి, ఈవెన్ స్టేట్ అని కూడా పెట్టారు ఈ చట్టంలో కింద. అలాంటి మనకు ఇవి ఏంటంటే సమాచార హక్కు చట్టము ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడపాలని చెప్పి జవాబుదారీతనం తేవాలని చెప్పేసి మనకు ఈ చట్టం తెచ్చారు. కాబట్టి ఈ చట్టాన్ని ఎంతో లక్షలాది మంది సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి సమాచారాన్ని పొందుతున్నారు, వాళ్ళు తెలుసుకునే అంశాలు కూడా తెలుసుకుంటున్నారు. అది ఏదైనా